హలో మామ, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్స్. ఈ వీకెండ్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చాలా మంత్స్ తర్వాత మేమైతే బాక్స్ క్రికెట్ అయితే ఆడాం. మాకు వీకెండ్ అయితే ఫ్రైడే అయితే స్టార్ట్ అయిపోయింది. యూనో ఆడాం ఫ్రైడే, అండ్ అలాగే షటిల్ ఆడాం. షటిల్ 9 to 10 ఆడాం. తర్వాత పొద్దున్నే 8 అయితే స్లాట్ బుక్ చేస్తారు మా వాళ్ళు బాక్స్ క్రికెట్కి. ఇలా పొద్దున్నే లేచి ఇలా 8 క్రికెట్కి వచ్చి ఆడి రోజంతా చాలా రోజులు అయిపోయింది ఇలా ఆడి. మేమైతే క్రికెట్ని బాగా ఎంజాయ్ చేసాం. చాలా మిస్ అయ్యాం కూడా క్రికెట్ని. యాక్చువల్గా చెప్పాలంటే చిన్నప్పుడైతే పొద్దున్న లేచిన కాడ నుంచి క్రికెట్ ఆడేవాళ్ళం, ఇంకోటి ఉండేది కాదు. ఎప్పుడు హాలిడే వస్తుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా, పొద్దున్న వెళ్ళిపోయేవాళ్ళం, సాయంత్రం వచ్చేవాళ్ళం. ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మ చేత తిట్లు తిని ఏదో తిని మళ్ళీ కుదిరితే మళ్ళీ సాయంత్రం కూడా వెళ్ళిపోయేవాళ్ళం ఆడుకోవడానికి. అలా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం అసలు టైమే ఉండట్లేదు ఆడుకోవడానికి. చాలా దూరం అయిపోయాం క్రికెట్కి అయితే. కానీ ఈ వీకెండ్ మాత్రం మేమైతే బాక్స్ క్రికెట్ బుక్ చేసుకుని 2 గంటలు మనస్ఫూర్తిగా ఆడుకున్నాము 8 to 10. అసలు బాడీని సహకరించలేదు, ఎక్కడికక్కడ పట్టేసి నేను చెప్పాలంటే. మేము ఆడింది సాటర్డే, కానీ వీడియోలో మాత్రం సండే అని చెప్పాను. నేను నాకైతే సండేలా అనిపించింది ఆ రోజంతా. ఈరోజు సండే అనమాట, ఈ వీడియో ఎడిటింగ్ చేస్తుంది. ఈరోజు కూడా నాకు పెయిన్స్ అలానే ఉన్నాయి అసలు ఎక్కడికక్కడే. సో మనమైతే ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే ఆడటం మాత్రం వదలకూడదండి. మనం ఎప్పుడు ఏదో గేమ్ ఆడుతూనే ఉండాలి, బాడీ ఎప్పుడు ఫిట్గానే ఉంచుకుంటూనే ఉండాలి, ఓకేనా? ఇలా గేమ్స్ ఆడటం వల్ల ఇంకొకటి కూడా బెనిఫిట్ ఉందండి, స్ట్రెస్ రిలీఫ్. ఇలా గేమ్స్ ఆడటం వల్ల మనం చాలా స్ట్రెస్ అనేది వెళ్ళిపోతుంది. మామా, ఈరోజు సండే క్రికెట్ చూసారా? బాక్స్ క్రికెట్ 2 hours ఆడాం, 8 to 10. బ్రో కాస్ట్ ఎంత బ్రో? ఈ బాక్స్ క్రికెట్ 1 hourకి 1100, 8 to 10 2 hours ఆడాం. మస్తుగా ఆడాం, అందరూ బాగా అలసిపోయాం కూడా. మీరు కూడా ఇలాగే సండే వస్తే క్రికెట్ ఆడతారా? కామెంట్ చేయండి. అయ్యో అయితే ఈయనే సత్య. ఆడిన తర్వాత మేమైతే స్విమ్మింగ్కి అయితే ప్లాన్ చేసాం దగ్గరలోనే, సైబర్ టవర్స్ దగ్గర. 1 hourకి 200 అనమాట. యాక్చువల్గా అయితే ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు స్విమ్మింగ్కి వెళ్ళాలి క్రికెట్ ఆడిన తర్వాత అని. వాళ్ళు వెళ్తున్నారని నేను కూడా వెళ్ళాను. మేము ఎంకరేజ్ చేస్తాం, మీరు దిగండి అని వెళ్ళామన్నమాట యాక్చువల్గా. కానీ అక్కడికి వెళ్ళాక మేమైతే దిగకుండా ఉండలేకపోయాం. సో అందుకని మేము కూడా మనీ కట్టేసి ఇక దిగిపోయాం అనమాట. హెయిర్ తరగకుండా టోపీస్ ఉన్నాయి కదా, అవి అద్దెకి తీసుకుంటే 50 రూపాయలు అంట. అదే కొనుక్కుంటే 100 రూపాయలు అన్నాడు. వాడు కావాలనే చెప్పాడమ్మో అద్దెకి తీసుకుంటే 50 అని, ఎందుకంటే ఎలాగో కొత్తవి కొంటాము అని. సో మేమైతే తల ఒక టోపీ కొనేసాం 100 రూపీస్ పెట్టి. అలాగే మేము ఏమీ తీసుకురాలేదు షార్ట్స్ అవి. సో ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్నాయి, అవి ఫ్రీ అంట. ఆ షార్ట్ వేసుకుని ఆ షర్ట్ తీయకుండా నేనైతే ఆ టోపీ పెట్టేసుకుని దిగేసి కాసేపు ఈత ప్రాక్టీస్ చేసాం అటు నుంచి ఇటు నుంచి అటు. వాడు 1 hour అన్నాడు, కానీ మేము 1 hour కంటే ఎక్కువే ఉన్నాం. బయటికి రావాలనిపించలేదు, అలానే చాలాసేపు ఆడుకున్నాం. అక్కడ వచ్చింది ఒకే ఒక్కరికి, సోమేష్, అతనికి ఈత వచ్చు, మిగిలిన వాళ్ళు ఎవరికి రాదు. ఆయనే అన్నమాట ట్రైనరు. అలా ఎత్తుకోటాలి, ఇలా ఎత్తుకోటాలి. మనం ఓయిస్టర్ స్విమ్మింగ్ పూల్కి వచ్చాం, ఓయిస్టర్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్. సో 1 hour తీసుకున్నాం, అవర్కి 200. మామూలుగా లేదు, చాలా బాగుంది. మేమైతే అందరం ఎంజాయ్ చేసాం, చూడొచ్చు. మొత్తం 6 వచ్చాం, గంట. కొంచెం స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నాం. సండే, ఈరోజు సండే క్రికెట్ ఆడుకున్నాం, స్విమ్మింగ్ చేసాం, ఫుల్ ఎంజాయ్. హాఫ్ డే అవర్. సారీ, సండే కాదు, సాటర్డే. సాటర్డే నేను మర్చిపోయాను, ఈరోజు సాటర్డే అట. ఓకే, మనోడు రవి ఈస్ ఏ గుడ్ డెవలపర్. సుభాష్ సత్య సోమేష్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.